న్యూస్ శనాతుల్లా నేను మీ బొమ్మవా ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? ఇలా మనం ఏడుకొచ్చినామో ఎరికేనా ఒక సైకియాట్రిస్ట్ కౌన్సిలర్ మేడము షాబే మేడం దగ్గరికి వచ్చినాం వల్ల అయితే మేడం దాంతో పాటు ఇంకొకటి ఇంటీరియర్ వెల్నెస్ డిజైనర్ కూడా అంటే ఏందో తెలుసా ఉల్లా అయితే ఇప్పుడు మనం ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా కొంతమందికి జర నిమ్మలం ఉండదు కదా, కొంతమందికి ఏమో పైసలు లేకుండదు, ఇంకో కొంతమందికి ఏమో ఎంత పైసలు ఉన్నా కానీ జర నిమ్మలం ఉండదు. మరి ముఖ్యమైన కారణం ఏంటంటే జర మనము ఇల్లు కట్టేటప్పుడు కలర్లు వేసేటప్పుడు కూడా అంత మనం చూసుకోము కదా, అంత గమనించి వేసుకోము, ఏదో ఒకటి నచ్చినట్టు మనం వేసుకుంటాం కదా, అది కూడా ఒక కారణమే అంటుల్లా. మరి మేడము చెప్తాదట మనకు కూడా కొన్ని ముచ్చట్లు అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. అంటే చెప్పండి మేడం మీ గురించి, అంటే మీరు ఇదే ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు? యాక్చువల్గా సైకలాజికల్ కౌన్సిలర్ అండి. సో సైకలాజికల్ కౌన్సిలర్ అయ్యి ఉండి ఇంటీరియర్ స్పేస్ ఎందుకు ఎంచుకున్నా అంటే ఇవాళ రేపు చాలా ఇల్లుని చూస్తున్నాము, కానీ వాళ్ళు ఏంటంటే ఏవో కలర్స్ వేసేస్తున్నారు, ఏవో లైటింగ్స్ కలర్స్ వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వేసేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే బాగుంది అని అనడం వేరు, ప్రశాంతంగా ఉంది అని అనడం వేరు. సో నా మోటో ఏంటంటే ఇల్లుని ప్రశాంతంగా చేయడం నా మోటో. అయితే ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు మేడం మీరు ఈ ఫీల్డ్ లో? ఈ ఫీల్డ్ లో అండి పాస్ట్ 1 year నుంచి ఉన్నానండి. కాకపోతే ఏంటంటే నాది బేసిక్ సైకలాజికల్ కౌన్సిలింగ్ కాబట్టి సో దాని త్రూ ఇంటీరియర్ వెల్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను. ఏంటంటే ఇల్లుని ఎట్లా కామ్గా ఉంచుకోవాలి మనకు తగ్గట్టు. అంటే ఇప్పుడు మనం వేసే కలర్ ను బట్టి కూడా మన మైండ్ సెట్ ఉంటుందా మేడం? కలర్ ని బట్టి కూడా మైండ్ సెట్ ఉంటుందండి. ఎందుకంటే కొన్ని వామ్ కలర్స్ ఉంటాయి, కూల్ కలర్స్ ఉంటాయి, న్యూట్రల్ కలర్స్ ఉంటాయి. దీన్ని బేస్ చేసుకొని అంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనకు నచ్చిన కలర్స్ మనకి ఎమోషనల్ గా మనకు బ్యాలెన్స్ చేస్తుందో లేదో మనకు తెలియదు. నేనేం చేస్తా అంటే మన డే టు డే లైఫ్ని ప్రాసెస్ చేసుకొని మన ఇష్టాలు అంటే మన బిహేవియర్ని బట్టి మన ఎమోషన్ ప్యాటర్న్ని బట్టి కలర్స్ అనేది సజెస్ట్ చేస్తానండి. ఇప్పుడు మనం ఇంట్లో వేసుకునే కలర్లు మన మీద ప్రభావం చూపిస్తాయి, అంటే మన హెల్త్ పరంగా కానీ మెంటల్ గా కానీ అట్లా చూపిస్తాయి మేడం? చాలా ప్రభావం చూపిస్తాయండి. ఇప్పుడు ఇల్లు మొత్తం చిందరవందరగా ఉందనుకోండి, మన మైండ్ కూడా అంతే ఉంటుంది. ఇల్లు జర కామ్గా కూల్గా మనకు తగ్గట్టు మనం ఏం చేస్తామంటే యూజువల్గా బయట వాళ్ళ కోసం లేదు వీళ్ళు ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నారు కదా, మనం ఇట్లా కట్టుకొని మనం ఇంటీరియర్ ఇంకెక్కువ చేసుకుందామని అన్ని లేనిపోని అన్ని బయట ఉన్న వస్తువులు అన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నాం. సో అట్లా కాకుండా మనకు తగ్గట్టు మన ఎమోషన్స్కి బేస్ అయ్యి మన మెంటల్ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని ఇల్లు డిజైన్ చేసుకుంటే బాగుంటుంది. అయితే మీ దగ్గరికి ఇప్పుడు చాలా మంది వస్తుంటారు కదా మేడం, ఇట్లా ఎక్కువ మీకు ఎట్లాంటి వాళ్ళు వస్తుంటారు? మోస్ట్లీ స్టూడెంట్స్ వస్తారండి కౌన్సిలింగ్ కోసము. స్టూడెంట్స్ మోస్ట్లీ స్ట్రెస్ ఇష్యూస్ వల్ల యాంగర్ ఇష్యూస్ పెరిగిపోయినాయి, మళ్ళీ మొబైల్ అడిక్షన్స్ పెరిగిపోయినాయి. సో ఇవన్నీ మేము అసెస్ చేసి స్టడీ చేస్తాం కాబట్టి ఆ ఎమోషన్స్ మాకు అర్థమవుతాయి. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏ సిచ్యువేషన్లు ఉన్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు. సో దీన్ని బట్టి మేము అసెస్ చేసి డిజైన్ చేస్తాం. ఇప్పుడు బెడ్రూమ్ లా కానీ హాల్ లా కానీ ఎటువంటి కలర్లు వేసుకుంటే బాగుంటుంది మేడం? అంటే బేసిక్ గా బ్రైట్ కలర్స్ ఏమి యూజ్ చేయొద్దు ఇంట్లో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చిన కలర్ ఒకటి ఉంటుంది, కాకపోతే మీ ఎమోషన్ ని రెగ్యులేట్ చేసే కలర్ ఇంకొకటి ఉంటుంది. మీకు నచ్చిన కలర్ వేసుకుంటే అది లాంగ్ లాస్టింగ్ ఉండకపోవచ్చు, ఎందుకంటే మీ మెంటల్ హెల్త్ దాని మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు చాలా మంది పిల్లలైనా పెద్దోళ్ళైనా జర డిప్రెషన్ లాగా పోతుంటారు కదా మేడం, మరి వాళ్ళు అట్లా పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే కలర్ కూడా ఒక రీజనా? అవునండి, 100% కలర్ కూడా ఒక రీజనే. ఎందుకంటే మన ఉండే ఎన్విరాన్మెంట్ని బట్టే మన మైండ్ సెట్ మారుతుంది. మనం చిందరవందరగా పడేసి ఇల్లు చాలా క్లటర్ అయిపోయి ఉంటే మన మైండ్ కూడా అంతే ఉంటుంది. మనం ఆర్గనైజ్గా ఏ కలర్ పెట్టుకోవాలి, ఏ కలర్ ఉంచాలి ఉంచొద్దు అండ్ స్పెసిఫిక్గా మన మెంటల్ హెల్త్ దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసినట్టయితే మన మైండ్ కూడా కామ్గా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఇల్లులు కట్టుకునేటప్పుడు పెయింటింగ్లు వేసుకుంటారు కదా మేడం కలర్లు, వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటారు? బేసిక్గా ఏంటంటే చూస్తారు కరెక్టే, కాకపోతే మన మెంటల్ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని ఏ పని చేసినా మనకే ప్రాఫిట్ అవుతుంది.
మనకే ప్లస్ పాయింట్ అవుతుంది. అదే మనం వేరే వాళ్ళు ఇది వేసుకున్నారు కదా అది వేసుకున్నారు కదా అని వీళ్ళని హైలైట్ చేద్దామని వాళ్ళని హైలైట్ చేద్దామని వేసుకుంటే మన హెల్త్ మెంటల్ హెల్తే పాడైపోతుంది. సో అందరికంటే ముఖ్యం మన మెంటల్ హెల్త్. మనం బాగుంటేనే అందరినీ బాగా చూసుకోగలుగుతాం. సో ఫస్ట్ మనం బాగుండాలంటే మన మెంటల్ హెల్త్ బాగుండాలి. దానికి ఏంటంటే కలర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం చూస్ చేసుకొని కలర్స్ అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇంట్లో జర ప్రశాంతంగా నిమ్మలంగా అనిపించాలంటే ఎట్లాంటి కలర్లు వేసుకుంటే మంచిగా ఉంటుంది మేడం? మోస్ట్లీ ఏంటంటే న్యూట్రల్ కలర్స్ ఆర్ బెస్ట్ అండి. న్యూట్రల్ కలర్స్, కూల్ కలర్స్ అనేవి మన మైండ్ ఏంటంటే అటు ఇటు డైవర్షన్ లేకుండా కొంచెం కామ్ గా ఉంచడానికి ట్రై చేస్తాయి అవి. సో మోస్ట్లీ నా సజెషన్ వచ్చేసి న్యూట్రల్ అండ్ కూల్ కలర్స్ సజెస్ట్ చేస్తాను. స్పేస్ ఇంటీరియర్ ఉంటది కదా మేడం, అవి మళ్ళీ సాధారణ ఇంటీరియర్స్ ఉంటాయి కదా, వాటికి వీటికి తేడా ఏంది? అంటే నార్మల్ ఇంటీరియర్స్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు అస్థెటిక్ ఎట్లా చూస్తారు, చూసే విధానము ఎట్లా కనిపిస్తుంది, బాగుందా బాగాలేదా, ఫర్నిచరు, మళ్ళా లేఅవుట్స్ అని కలర్స్ అని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేస్తారు. కాకపోతే మేమేం చేస్తామంటే ఎమోషన్ బేస్ చేసుకొని అక్కడ ఎవరు ఉంటున్నారు, వాళ్ళ ఎమోషన్ బ్యాలెన్స్ అవుతుందా అవుతలేదా. ఇప్పుడు మనం ఒక కలర్ వాళ్ళు ఇంటీరియర్ వాళ్ళు చేసి వెళ్ళిపోతారు, కానీ ఆ కలర్ మనకు మెంటల్ హెల్త్కి సెట్ అవుతుందా అవుతలేదా ఎవరికి తెలియదు. సో మేమేంటంటే ఆ ఎమోషనల్ వెల్బీయింగ్ కోసము మెంటల్ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని ఎమోషన్స్ పైన వర్కౌట్ చేసి కలర్ సజెస్ట్ చేస్తాం. చాలా మంది కొత్తగా ఇండ్లు కట్టుకుంటారు కదా మేడం, అప్పుడు వాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ అంటే ఇండ్లు డిజైన్ చేసుకునేటప్పుడు కానీ పెయింటింగ్ వేసుకునేటప్పుడు కానీ చేసే మిస్టేక్స్ ఏమన్నా ఉంటాయా? చాలా ఉంటాయండి. ఏంటంటే మనము యూజువల్గా ట్రెండ్స్ మీద వెళ్తారండి. న్యూ ట్రెండ్స్ అని చెప్పేసి కొత్త కొత్తవి అన్ని మనకు సంబంధం ఉన్నా లేకున్నా అవి సో వాళ్ళు అట్లా చేసినారు కదా మనం దానికంటే ఎక్కువ వేద్దామని చెప్పి కొత్త ట్రెండ్స్ని మనం ఇంట్లోకి తెచ్చి పెట్టుకుంటాం, కానీ అది మనకి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది ఎంతవరకు సపోర్ట్ చేయదు అన్నది మనం గమనించాము. సో దాంతో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మనము. ఇంకొకటి ఏంటంటే కలర్స్ ఏంటంటే బ్రైట్ కలర్స్ ఎక్కువ యూజ్ చేస్తారండి. బ్రైట్ కలర్స్ యూజ్ చేయడము ఇల్లుని చిందరవందర క్లట్టర్గా ఉంచడము. ఫస్ట్ ఏంటంటే డీక్లటర్ చేసుకొని మెయిన్గా ఏంటంటే మనకు ఒక వస్తువు మనకు అవసరమా లేదా అన్నది 6 months టైం ఇచ్చి చూడాలండి. 6 months టైంలో మనం అది ఎన్నిసార్లు వాడుతున్నాం అని గమనించి అది వాడకపోతే ఇమీడియట్గా బయట పడేసి డీక్లటర్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే అది ఒకసారి 6 months ఏదైనా కూడా మనం బట్టలు కానీ వస్తువు కానీ 6 monthsలో వాడే ఉంటాం కదా, అది ఒకవేళ వాడట్లేదు మనం అని అంటే అది మనకు అవసరం లేదన్నది మనకు అక్కడ తెలిసిపోతుంది. సో అట్లాంటప్పుడు మనం దాన్ని షోకేస్ లాగా పెట్టుకొని దాని చుట్టూ డస్ట్ ఇదంతా అవసరం ఉన్నా లేకున్నా మనమే దాన్ని పెంచి పోషిస్తున్నాం. అట్లా కాకుండా అవసరం లేదని అనగానే బయట పడేసేయడం చాలా బెటర్. అయితే ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకునేటోళ్ళకు జర లో బడ్జెట్ లా ఏమేమి మార్పులు చేసుకుంటే బాగుంటుంది మేడం? జనరల్గా బేసిక్గా ఏంటంటే మనము ఇల్లుని ఎంత న్యాచురల్గా ఉంచాలనుకుంటే అంత చాలా వండర్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్స్ అండి. చెట్లు చాలా ఇంపార్టెంట్. సో చెట్లతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. చెట్లతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో అది మనకు అందరికీ తెలిసిందే కానీ మనం ఎవరం పాటించము. అదొక్కటి ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఏం కొనాలి ఏం కొనద్దు అని లిస్ట్ వేసుకునేటప్పుడు మనకి ఎక్కువ అవసరం అయ్యేది ఏంటి, తక్కువ అవసరం అయ్యేది ఏంటి, దాని మీద దృష్టి పెట్టి ఎక్కువ అవసరం ఉన్నాయి కొనుక్కుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే క్లటర్ ఉండకుండా ఉంటుంది. మన మెంటల్ హెల్త్ కూడా చాలా క్లటర్ అయిపోయేసరికి మైండ్ కూడా చాలా డిస్టర్బెన్స్లో ఉంటుంది. మేడం మీరు బాల్యం ఎక్కడ గడిచింది మేడం మీది? నాదండి ప్రాపర్ కరీంనగర్ అయినా కూడా నా మొత్తం బాల్యం మొత్తం నాది అంటే నాన్న వాళ్ళది కరీంనగర్, కాకపోతే నేను పుట్టి పెరిగింది మొత్తం ఆదిలాబాద్ అనమాట. ఆదిలాబాద్ మొత్తం అక్కడే స్టడీస్ మొత్తం అక్కడే. ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని కలవనికి రావాలంటే ఆఫీస్ కి ఎక్కడ మేడం? ఆఫీస్ ఎక్కడ? ఆఫీస్ వచ్చేసి ఓల్డాల్ వాళ్ళండి, సుచిత్ర సర్కిల్ ఓల్డాల్ వాళ్ళు.
ప్రమీల వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పక్క ఇల్లు. సో అది గూగుల్ మ్యాప్లో టైప్ చేస్తే అది అడ్రస్ దొరికిపోద్ది. సో అంటే మీరు ఆన్లైన్ లోనే చెప్తారా, ఆఫ్లైన్ లో కూడా చెప్తారా మేడం? అంటే ఆఫ్లైన్ సర్వీసెస్ ఉన్నాయి, ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉన్నాయండి. సో క్లయింట్ ని బట్టి ఏది ప్రిఫర్ చేసుకుంటే. అంటే ఈ టైంకి రావాలి అట్లానే ఏమన్నా ఉందా? అంటే ఈ వారం ఈ టైము, అంటే కొన్ని సెలవులు పెట్టుకుంటారు కదా, ఆదివారం కొందరు ఉండరు కదా, అట్లేమన్నా ఉందా? సో ఆదివారం తప్పించి మిగతా రోజులు కాల్ చేస్తే నేను అపాయింట్మెంట్ ఇస్తానండి, దాని ప్రకారం రావచ్చు. అయితే మరి ఏమేమి చెప్తారు మేడం, ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు మీరు? సర్వీసెస్ వచ్చేసండి 9 women నుంచి 60+ వరకు ఎవరెవరికి ఏమేమి ఇష్యూస్ ఉంటాయి, ఏమేమి స్ట్రెస్ ఇష్యూస్ ఉంటాయి, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అవన్నిటికీ ఇంటీరియర్ ద్వారా మేము సొల్యూషన్ ఇస్తామండి. ఇప్పుడు ఇవన్నీ చెప్పారు కదా మేడం, ఇప్పుడు ముఖ్యంగా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు ఈ ఇంటర్వ్యూలో? ఈ ఇంటర్వ్యూ తరఫున చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనం బాగుండాలంటే ఫస్ట్ మన సరౌండింగ్స్ బాగుండాలి, సరౌండింగ్స్ నీట్గా ఉంచాలి. సో బయట వాళ్ళు ఇదన్నారు అదన్నారు, వాళ్ళు ఏదో కట్టుకున్నారు వీళ్ళేదో కట్టుకున్నారు కాకుండా మన మెంటల్ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని ఇంటీరియర్స్ డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ చాలా గ్రేట్ మేడం మీరు, ఎందుకంటే ఇట్లాంటి ఫీల్డ్లో అమ్మాయిలు జర ముందు పోరు కదా, అయినా కానీ మీరు ఏ కాలంలో అట్లా చేస్తారని చాలా గ్రేట్, మెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ.